హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. భోజనం చేసిన వెంటనే ఐస్ క్రీమ్ తింటున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ని ఇష్టపడతారు. కానీ ఐస్ క్రీమ్ తింటే బరువు పెరుగుతామని చాలామంది భయపడతారు. అలాగే పిల్లలను కూడా ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళవద్దని వారి తల్లులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటే జలుబు చేస్తుందని, దంతాలు పుచ్చిపోతాయని భయం. అయితే ఐస్ క్రీమ్ తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే లిమిట్గా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఐస్ క్రీమ్లో విటమిన్ ఏ, B6, B12, C, D మరియు ఈ విటమిన్ కే, నియాసిన్, థియామిన్ మరియు రిబోఫ్లోవిన్ సమృద్ధిగా ఉంటాయి. ఐస్ క్రీమ్ని పాలతో తయారు చేస్తారు కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే తక్షణ శక్తిని అందిస్తుంది. ఐస్ క్రీమ్లో ఉండే ప్రోటీన్ రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా దంతాలు ఆరోగ్యంగా, చిగుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్లో ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే చాలా మంచిది. డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లవనాయిడ్స్ రక్తనాళాలు బ్లాక్ కాకుండా రక్షిస్తాయి. ఐస్ క్రీమ్లో విటమిన్ ఏ, D, K మరియు B12 ఉంటాయి. విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. విటమిన్ డి కాల్షియం మరియు ఇతర పోషకాలను ఆహారం నుండి తీసుకుని కిడ్నీల్లో ఉంచడానికి సహాయం చేస్తుంది. విటమిన్ కే శరీరంలో రక్త ప్రసరణ అధికంగా ఉండేలా చేస్తుంది. మూసుకున్న రక్తనాళాలను తెరుస్తుంది. అంతేకాకుండా రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. విటమిన్ B12 మెమొరీ పెంచి నరాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఐస్ క్రీమ్ రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసి జీర్ణశయాంతర మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఐస్ క్రీమ్ తింటే మానసిక ఒత్తిడి అంతా తొలగిపోయి ఉల్లాసంగా ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఐస్ క్రీమ్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఐస్ క్రీమ్లో చక్కెర అధికంగా ఉండటం వలన రక్తంలో చక్కెర శాతం పెరగడం, బరువు పెరగడం మరియు హార్మోన్స్ అసాధారణ హెచ్చుతగ్గులకు దారితీయటం వంటివి జరుగుతాయి. లాక్టోజ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఐస్ క్రీమ్కి దూరంగా ఉంటేనే మంచిది. ఒకవేళ ఐస్ క్రీమ్ తింటే జీర్ణాశయ సమస్యలు వస్తాయి. ఐస్ క్రీమ్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఐస్ క్రీమ్ని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, ఆకలి లేకపోవటం, మూత్రపిండాల నొప్పి, వికారం, తరచూ మూత్ర విసర్జన, అధిక దాహం, ఉదాసీనత, కండరాల మెలికలు, చిరాకు మరియు నిరాశ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఖాళీ కడుపుతో అస్సలు ఐస్ క్రీమ్ తినకూడదు. రక్త ప్రవాహంలో కార్బోహైడ్రేట్ శోషణను తగ్గిస్తుంది. ప్యాంక్రియాటిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఐస్ క్రీమ్ లిమిట్గా తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.